శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు జూలై 10 నుండి 30వ తారీఖు వరకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు మీ రాశికి అనుకూలమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. గురుగ్రహం జ్ఞానాన్ని, ఆర్థిక అవకాశాలు పెంచుతున్నాడు. శని మీ కష్టానికి తగినంత ప్రతిఫలం అందించే స్థితిలో ఉన్నాడు. రాహు కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు చేస్తాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. ఈ కాలంలో తొందరపాటు నిర్ణయం కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ నెల మీకు ఉద్యోగస్తుల ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్, పెంపు, జీతం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు, నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి సంస్థల నుండి మీకు పిలుపు వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వ రంగంలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఈ పర్మిషన్స్ లేదా డాక్యుమెంటేషన్స్ లేదా టెండర్స్ అవన్నీ ఉంటాయి కదా. ప్రభుత్వ ఉద్యోగం బదిలీ, పదోన్నతి, ప్రత్యేక బాధ్యతలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ ఐటీ రంగం, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయ పరంగా మార్గాలు పెరుగుతాయి. పాత బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించి పొదుపైన దృష్టి చక్కగా ఉంటుంది. బలమైన ఆర్థిక స్థితి, సమాజంలో ఒక గొప్ప పరిస్థితితో మీ యొక్క బిజినెస్కి ఏదైనా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు, చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒప్పందాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. వస్త్రం, బంగారం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, నిర్మాణ రంగం, డిజిటల్ వ్యాపారంలో ఆదాయం కనిపించే అవకాశాలు ఉన్నాయి. న్యూ పార్ట్నర్షిప్ లేదా ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా బంధుమిత్రులలో తీసుకుంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అపార్థాలు వెంటనే పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇంకా ప్రేమికులు, దాంపతుల మధ్యలో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసుకునే వారికి, ప్రేమించుకునేవారు మీ పెద్దవాళ్ళని అంగీకరించి పెళ్లి చేసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, సంగీత రచన, యాంకరింగ్ ఉన్నవారికి, టెలివిజన్లో ఉన్నవారికి, అన్ని వారికి ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. రాజీ మార్గంతో కాంప్రమైజ్ అయ్యి విత్డ్రాల్ చేసుకోండి. కేసు అన్ని కూడా సెట్ అయిపోతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి, వ్యాపార ఒప్పందాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటాయి. ఎక్కడెక్కడో మీ యొక్క వీసా స్టక్ అయ్యి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చక్కగా ఉంటాయి. ఇంకా షేర్ మార్కెట్లో మంచి ఇన్వెస్టర్స్ పెట్టండి. మళ్ళీ ఈ యొక్క పవర్ సెక్టార్స్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. కొన్ని కంపెనీస్ని మీరే రీసెర్చ్ చేసి ఆ 52 వారాలు ఎలా ఉన్నాయో చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటారా, భూములు, ఇల్లు కొనుగోలు అంతంత మాత్రంగానే ఉందని కూడా చెప్పొచ్చు అండి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త పనులు చేసుకుంటే కానీ మీకు సేల్స్ ఉంటుందని కూడా చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ కొంచెం బాగాలేదు. ఇంకా హోటల్స్, హాస్పిటల్, ట్రావెల్, కన్సల్టెన్సీ, బ్యూటీ, ఎడ్యుకేషన్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్ల ఆదరణ పెరిగే అవకాశాలు ఈ నెల బాగుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మెడ లేదా భుజాల నొప్పులు స్వల్పంగా ఇబ్బంది పెట్టచ్చు. సమయానికి ఆహారం తీసుకొని వ్యాయామం చేయడం మంచిది. రైతులకి ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాల నుండి ద్వారా కూడా మీకు ప్రయోజనం పొందే అవకాశాలు, సబ్సిడీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు పెడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 11వ తారీఖున 17, 18, 23, 29 ఇవన్నీ కూడా మీకు మంచి రోజులు చెప్పచ్చు ఈ నెల. దాని తర్వాత అదృష్ట సంఖ్య చెప్పుకుంటే 2 మరియు 8 ఉంటుంది. అదృష్ట రంగులు తెలుపు లేదా ఆకుపచ్చ మరియు గులాబీ రంగు కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు ఆగ్నేయం అని చెప్పచ్చు. మీరు ఏం చేయాలంటే పరిహారం, శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించి శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పి శ్రీ మాత్రే నమః అని చెప్పి 108 సార్లు ఆ కుబేర దీపాన్ని వెలిగించి సోమవారం శివాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి కుటుంబ సభ్యుల పేరుతో సంకల్పం చేయించండి. చాలా అద్భుతంగా ఉంటారు. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, తెల్లని వస్త్రం లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి విద్య నేర్పించడం లాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం, కొత్త అవకాశాల కాలంగా కనిపిస్తుంది. ఓపిక, వివేకం, సమయపాలన పాటిస్తే ఈ 20 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తామే, కానీ మీరు బయట ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.